అయితే రాహుల్ గాంధీ నిన్న ఒక బాంబు పేలుస్తున్నాడు, మామూలు బాంబు కాదు అది. పేలుస్తుంటే వీళ్ళంతా ఏమన్నారు, తోక తుపాకి అన్నారు. పటాకు ఉంటుంది కదా, మిరపకాయ పటాకు. రాహుల్ గాంధీ అట్లా ఇట్లా కాదు, అది వస్తుంది. రాహుల్ గాంధీ అంత పెద్దగా ఏం లేదు, మామూలుగానే అని చెప్పి వీళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేసిరు. ఏం చేసినా ఏం చేసినంటే రాహుల్ గాంధీ ఏముంటుంది, నరేంద్ర మోడీ చాలా నీతివంతమైన పాలకుడు, తప్పు చేయలేడు అని చెప్పి నమ్మే వాళ్ళే ఎక్కువయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ట్రైన్డ్ వాళ్ళు నరేంద్ర మోడీ కానీ వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఒక్కరు కూడా తప్పు రాహుల్ ఖాన్ అంటారు. యాక్చువల్గా రాహుల్ ఖాన్ కాదు, సన్నాసులకు గెలవాల్సింది. ఒకవేళ వాళ్ళ తాత ఫెరోజ్ గాంధీ అంటే పార్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు. మన దేశం లోపల హిందూ మతం ఎట్లా, క్రైస్తవ మతం ఎట్లనో, ఇస్లాం మతం ఎట్లనో, సిక్కు మతం ఎట్లనో, పార్సీ మతం కూడా ఒకటి. కానీ అది ఇస్లాం కాదు. పార్సీ మతస్థుడు అంటే ఈక్వల్ టు బ్రాహ్మణ, మన హిందూ మతాల ఆచారాలు ఉంటాయి. అలాంటి మతస్థుని పట్టుకొని మనము డైరెక్ట్ ఖాన్ అని మాట్లాడుతున్నాం అంటే మనకంత సిగ్గు తప్పిన ఎవరు లేరు. రాహుల్ గాంధీ కులం మీద మాట్లాడేటువంటి సన్నాసులకు కూడా చెప్పు తీసుకొని కొట్టినంత పనిచేసింది. రాహుల్ గాంధీ ఓటరు పౌరసత్వం మీద మాట్లాడిన వాళ్ళకు కూడా చాలా గట్టిగా దెబ్బ అయితే అయ్యింది, అందులో డౌటే లేదు. ఇంకా రెండో విషయం మనం ఒకసారి చూస్తే, భారతదేశంలో నరేంద్ర మోడీ ఆయన చేస్తున్నటువంటి పనులకు ఎక్కడ కూడా ఆయన గెలిచే ఆస్కారం లేదు, గెలిచే అవకాశం లేదు. ఎందుకు లేవంటే ఆయన చేసినటువంటి పనులు ఏమి లేవు. ఈ దేశానికి అత్యంత ఇబ్బందికరమైనది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ కావచ్చు, లేదంటే దాంతోపాటు నిరుద్యోగాన్ని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గద్దెకెక్కినటువంటి మహాశయుడు 15 ఏళ్ళు 11 ఏళ్ళు నడుస్తున్నాయి, ఇంతవరకు 1 కోటి ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. సంవత్సరానికి ఇస్తాను అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు ఇవ్వాలి? సంవత్సరానికి 2 కోట్లు అంటే 10 రోట్ల 20 కోట్లు. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఆయన 2 కోట్ల ఉద్యోగాలు కూడా ఇచ్చిన పాపన పోలేదు నరేంద్ర మోడీ. చెప్పేటివి ఒకటి శ్రీరంగ నేతలు, చేసేటివన్నీ రంగ పనులు. అయితే ఉద్యోగాలు ఇవ్వకుండా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ 2047 వరకు నేనే ఉంటాం, మనమే ఉంటాం, గెలుస్తాం, చేస్తాం అని చెప్పి గప్పాలు కొడుతున్నాడు. కారణం ఏంటంటే ఒక దొంగ రూట్ను అనుకున్నారు వాళ్ళు, ఒక రాంగ్ వేను కనుక్కొని ఎవరికి తెలియదు. రాహుల్ గాంధీని పప్పు గిప్పు ఉప్పు ఖాన్ బోన్ అంటే హిందువులంతా వ్యతిరేకమవుతారు. ఆ హిందువుల వ్యతిరేకమైతే కూడా పరిపాలనే చూస్తారు మళ్ళా. కానీ ఉన్న కొంతమంది లొల్లివేడితోలు ఉండాలి అంటే మీడియాలో, సోషల్ మీడియాలో మీడియా మాట్లాడేతో అబద్ధాలు ప్రచారం చేస్తూ మీడియాలో ఉండాలి. ఓట్లు ప్రజల విషయంలో ప్రజలు ఎక్కడ ఓట్లు వేసినా ఏమవుతుంది, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 1,00,000 ఓట్లు. ఎన్ని లక్షలు కావాలి ఓట్లు? 2 లక్షలు. పార్లమెంట్ నియోజకవర్గానికి 1,00,000 ఓట్లు మినిమం పెట్టుకుంటారు వాళ్ళు. 1,00,000 ఓట్లు ఈక్వల్ టు 1,00,000 ఓట్లు ఇక్కడ పడితే 2 లక్షలు మారుతాయి. పార్లమెంటు నియోజకవర్గానికి 1,00,000 ఓట్లు అనుకుంటే ఇలా బెంగళూరు సెంటర్లోనే మొన్న ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చూస్తే, మహదేవ్పూర్ అటువంటి కాన్స్టిట్యున్సీలో చూస్తే, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1,265 ఓట్లను వీళ్ళు 250 ఓట్లను చోరీ చేసారు. చోరీ అంటే ఎలాంటి మార్గాల ద్వారా చేసిరు అనేది రాహుల్ గాంధీ చెప్తే ఇలా తలకాయ ఎడబెట్టుకోవాలని అర్థమవుతలేదు. మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. ఎదురుదాడి ఎట్లుంటుంది అంటే ఇక వాళ్ళు అన్నీ అవద్దాం, రాహుల్ గాంధీ అవద్దాం, రాహుల్కి తెలివి లేదు, రాహుల్ ఖాన్ అయిండు, గాంధీ ఎట్లా అయిండు, వాళ్ళు మన దేశ పోలు గారు. ఇది అంటే రాహుల్ గాంధీ తాత నెహ్రూ కూతురు ఇందిర పెళ్ళాడింది పార్షిని, ముస్లింని కాదు. ఎవడైనా మళ్ళా ముస్లిం తెలియని వెదవాలంటే చెప్పు తీసుకొని పండ్లు రాలగొట్టు. పార్షి కులం అనేది, పార్షి మతం. ఇప్పుడు సిక్కులను కొడతామా మనం? రాజస్థాన్కి ఓట్లేదు, కొంతమంది పంజాబ్లో ఉన్నారు కదా సిక్కులను మనం మిగతాం భారతీయులే కదా వాళ్ళు. సిక్కులు భారతదేశంలో ఉండరు కదా, పంజాబ్లో. ఇక్కడ సిక్కులు అనేది ఒక మతం అయితే పార్సీ అనేది కూడా ఒక మతమే. క్రిస్టియన్ లేక ఒక మతం, కానీ ఇక్కడ ఇస్లాం మతం అయితే కాదు. కానీ తెలియని వెధవలు ఖాన్ అనుకుంటా రాజకీయాలకు వచ్చి ఓన్మాల రాని ప్రతి సన్నాసి కూడా ఇది మాట్లాడుతూ ఉన్నాడు. అది మాట్లాడితే మీ కర్మ, అది మేము ఏం చేయలేము. కానీ మతం మీద, పౌరసత్వం మీద కూడా అలహాబాద్ కోర్టు ముఖం మీద చెప్పు తీసుకొని కొట్టింది. వీళ్ళు పోయి బీజేపీ వాళ్ళు పోయి రాహుల్ గాంధీ భారతీయుడు కాదు, వేరే దేశస్తుడు, ఆయనకు వేరే దేశంలో ఓటు ఉంది అది అంటే సిగ్గులేసడం లేదని చెప్పి కోర్టు కొట్టి పడేసింది. అయినా వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారంటే మనం వాళ్ళకు ఏం చెప్పలేము. సరే, ఏం మాట్లాడినా నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. పకడ్బందీగా ఓట్ల చోరీ అనేది భారతదేశంలో జరిగిందని,
ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్కైంది, భారీగా అక్రమాలకు పాల్పడ్డాయి అని చెప్పి 5 రకాల అవకతవకలతో మోసం. ఒక్క సెగ్మెంట్ను పరిశీలిస్తేనే 1,250 ఓట్లు తప్పుడు ఓట్లు తేలినాయి అని చెప్పి రాహుల్ గాంధీ ఒక్క సెగ్మెంట్లోనే. అట్లా 4,000కు పైగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఎంత 4,000కు పైగా అంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల ఓట్లు వీళ్ళు కొల్లగొడుతున్న దుర్మార్గులు మీరు చూడండి. అయితే ప్రజాస్వామ్యంపై ఇదొక అణుబాంబు లాంటిదని చెప్పి డిజిటల్ ఓట్ల జాబితా ఇస్తే దేశవ్యాప్త అక్రమాలు బయటకు వస్తాయని కూడా చెప్పిండు. డిజిటల్ ఇయర్ ఎందుకంటే అసలు ఈసీ మొత్తం జైలుకే పోతారు వీళ్ళంతా, తప్పులు దొరికినాయి. అయితే వీళ్ళు ఏమనుకోరంటే రాహుల్ గాంధీ ఏమవుతుంది వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు, మనం మోసం చేసినాం కదా అని చెప్పి. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ నేను డైరెక్ట్ చెప్పిండు, ఈ దేశ ప్రధాని అక్రమ ప్రధాని, దొంగదారిన దొడ్డుదారిన దొంగ ఓట్లతో గెలిచిన ప్రధాని, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడి గెలవలేదు అని చెప్పి మాట్లాడాడు. దెబ్బకు చెమటలు పట్టేటువంటి పని అయిపోయింది ఎవరికి, మోడీకి. ఇక్కడ ఏమన్నా ప్రజాస్వామ్యంపై అనుభవం అంటే డిజిటల్ ఓట్ల జాబితా ఎందుకు ఇస్తలేదంటే చేసిన తప్పులు మొత్తం ఇప్పుడు తెలిసిపోయింది. ఈ దేశం భారతదేశంలో ఉన్నటువంటి తెలివైన వాళ్ళందరూ కూడా జాతకం బయటపెట్టు డిజిటల్ ఓట్ టకటకటగా చెప్పి ఏ కాన్స్టిట్యూన్సీకి ఎన్ని ఉన్నాయి, ఏ ఓట్లు ఎన్ని, ఏం కథ అనేది పడుతుంది కాబట్టి ఈసీ ఇజ్జత అవుతుంది. నరేంద్ర మోడీ జీవిత చరిత్రలో మోసం అనేది బయటపడితే మనిషి బతికి కూడా వేస్ట్. చివరికి ఒక తప్పుడు ద్వారా ఒక దొంగతనం చేయడం అనేది దానికి మించి రాహుల్ గాంధీ సాధించబోతున్న విజయం అది మామూలు విజయం కాదు. అయితే డిజిటల్ ఓటర్ల జాబితా ఇస్తే దేశవ్యాప్త అక్రమాలు బయటకు వస్తాయని చెప్పి న్యాయ వ్యవస్థ చేస్తాయని చెప్పి రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. న్యాయ వ్యవస్థ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కూడా రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. మేము పోరాటం చూసి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు వచ్చి ఇమీడియట్గా చేసుకోవాలి, కానీ సుప్రీంకోర్టే నిన్న రాహుల్ గాంధీ మీద వ్యాఖ్యలు చేసింది. అంటే మ్యాక్సిమం ఇటు సుప్రీంకోర్టులో కూడా కొంతమంది అబద్ధాలను నరేంద్ర మోడీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారని కూడా ప్రజలకు డౌట్ వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ నిజమైన భారతీయుడు అయితే ఇట్లా మాట్లాడని కూడా అన్నారు. అంటే ఎక్కడో కొంతమంది ఏదో ఒక మాట ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అట్లాంటి దేశ ప్రజలంతా ఏమనుకుంటారు, రాహుల్ గాంధీ కాదనుకుంటారు. ఒక దేశ ప్రజల యొక్క రాహుల్ గాంధీ మీద ఉన్నట్టు నమ్మకాన్ని పోయడానికే వీళ్ళు ప్రయత్నం చేసి